హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ విత్ చైతన్య. ఈరోజు వీడియోలో ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం 8 రకాలు. అవేంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. నేను చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 రకాలు. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం వాడే ప్రతి దాని ప్రకారం విభజించే విధానం, దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం 8 రకాలు. అవేంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇవన్నమాట మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ నౌన్. నౌన్ అంటే పేరు చెప్పే పదం. ప్రదేశాలు, వస్తువులు, భావాలు ఇవన్నీ కూడా నౌన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్, పర్సన్, రవి, టీచర్, డాక్టర్. పర్సన్స్ ఎవరైనా వస్తే కూడా అది నౌన్ అయిపోతుంది. ఇంకా ప్లేసెస్, హైదరాబాద్, స్కూల్, పార్క్ ఇలాంటివి కూడా ప్లేసెస్ కూడా నౌన్స్ అయిపోతాయి. తర్వాత థింగ్స్ అన్నమాట. బుక్, పెన్, ఫోన్ ఇలాంటివి కూడా నౌన్స్. తర్వాత ఐడియా, లవ్, ఆనెస్టీ ఇలాంటివి కూడా నౌన్స్ అన్నమాట. సో నౌన్స్ అంటే పర్సన్, ప్లేసెస్, థింక్, ఐడియా ఇవన్నీ కూడా నౌన్స్ అవుతాయి. మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వన్ ప్రొనౌన్ చూద్దాం. ప్రొనౌన్ అంటే నౌన్ స్థానంలో వచ్చే పదం. అంటే నౌన్కి బదులుగా మనము ప్రొనౌన్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్స్, ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ మై ఫ్రెండ్. ఆమె నా స్నేహితురాలు. సో ఇక్కడ నేను నౌన్కి బదులుగా ప్రొనౌన్ షీ అని యూస్ చేశాను కదా. సో ఇక్కడ నౌన్ అనేది ప్రొనౌన్ అయింది. మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ వర్బ్ చూద్దాం. సో వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే యాక్షన్ లేదా స్టేట్ చూపించే పదం. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్స్ లేదా మన స్టేటస్ని చూపించే పదం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్, రన్, ఈట్, రైట్, ప్లే, ఈజ్, యామ్, ఆర్ ఇవన్నీ కూడా వర్బ్స్ అవుతాయి అన్నమాట. వర్బ్ అంటే ఏంటి? మన యాక్షన్ వర్డ్స్ లేదా స్టేటస్ని తెలిపేది. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. సో ఇలా మనము ఈ యాక్షన్ వర్డ్స్ లేదా మన స్టేటస్ తెలిపేదాన్ని వర్బ్ అంటాం. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ గురించి చెప్పే పదం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్, టాల్, రెడ్, స్మాల్ ఇంకా చాలా ఉంటాయి. సో మనం ఒక దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఏమైంది? యాడ్జెక్టివ్ అయింది. అంటే నౌన్కి ప్రొనౌన్కి బదులుగా చెప్పేది యాడ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ వన్ అడ్వర్బ్. అడ్వర్బ్ డిస్క్రైబ్ ఏ వర్బ్, అడ్జెక్టివ్ ఆర్ అనదర్ వర్బ్. అంటే అడ్వర్బ్ అంటే వర్బ్ని, అడ్జెక్టివ్ని లేదా ఇంకొక అడ్వర్బ్ని వివరించే పదాన్ని అడ్వర్బ్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్లోలీ, క్విక్లీ, వెరీ, వెల్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని కూడా అడ్వర్బ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్, హీ రన్స్ ఫాస్ట్. అతను వేగంగా పరిగెడుతున్నాడు. సో దీనిని అడ్వర్బ్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అంటే ఒక నౌన్ని ప్రొనౌన్కి ఇంకో పదంతో సంబంధం చూపించే పదాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్, ఆన్, అండర్, బిహైండ్, బిట్వీన్ ఇంకా చాలా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రిపోజిషన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. పిల్లి ఎక్కడుంది? పిల్లి టేబుల్ క్రింద ఉంది. సో అండర్ అనేది ప్రిపోజిషన్ అనమాట. అంటే నౌన్కి ప్రొనౌన్కి మధ్య సంబంధాన్ని తెలిపేదే ప్రిపోజిషన్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కంజంక్షన్. కంజంక్షన్ అంటే జాయినింగ్ వర్డ్స్. కంజంక్షన్ అంటే రెండు పదాలను, వాక్యాలను కలిపే పదం. ఫర్ ఎగ్జాంపుల్స్, అండ్, బట్, బికాస్, ఆర్ ఇంకా చాలా ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐ లైక్ టీ అండ్ కాఫీ. నాకు టీ మరియు కాఫీ ఇష్టం. సో ఇక్కడ నాకు టీ మరియు కాఫీ ఇష్టం మరియు వచ్చింది కదా. సో ఇక్కడ అండ్ అనేది కంజంక్షన్ అనమాట. సో ఇలా ఒకదానితో ఒకటి కలిపేదాన్ని కంజంక్షన్ అంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఆకస్మిక భావాన్ని చూపించే పదాన్ని ఇంటర్జెక్షన్ అంటాం. అంటే ఇవి సడన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. మనం ఏదైనా హ్యాపీగా ఉన్నప్పుడు
ఇంకా సాడ్గా ఉన్నప్పుడు ఇట్లా కొన్ని హో, వావ్, అమేజింగ్, హురే ఇలా అంటాం కదా. సో ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్స్, హో, వావ్, అలాస్. ఫర్ ఎగ్జాంపుల్, వావ్ దిస్ ఈజ్ అమేజింగ్. వావ్ ఇది అద్భుతంగా ఉంది. వావ్ అనేది ఏమైంది, ఇంటర్జెక్షన్ అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా ఇవి మన ఎక్స్ప్రెషన్స్ తెలిపేటివన్నీ కూడా ఇంటర్జెక్షన్ అవుతాయి. ఇవన్నీ నేను అన్ని వన్ బై వన్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇవన్నీ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం ఇంకోసారి రిపీట్ చేసుకుందాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం 8. అవి నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం 8 రకాలు మొత్తం కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.